అని చేసే ముందు ఆయుధాలని రెడీ చేసుకున్నారా? 100% చేసుకున్నాను. ఇక యుద్ధం మొదలు పెడదామా? స్టార్ట్. ఉప్పు సంతోషాలు వ్యక్తిగత జీవితం గురించి చేసుకుంటే తెలంగాణ సామాజిక పోరాట సమితి ఏర్పాటు చేయాలన్న ఆలోచన, ఆ సంకల్పం ఎందుకు వచ్చింది? నా యాక్టివిటీ చూసి మా ఉపాధ్యాయులు అంటుండ్రి, భవిష్యత్తులో నువ్వు ఎమ్మెల్యే అవుతావు. సురేష్ రెడ్డి అనబడే నా గురువు సురేష్ రెడ్డి కాలనీ పెడదామని అంటే, మీరు సురేష్ రెడ్డి పెట్టుకొని ఇంకా మీ కొడుకుల పేర్లు పెట్టుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. అంటే 18లో కూడా మీరు కాంగ్రెస్ నేను టికెట్ ఆశించడం జరిగింది బోధన నుండి. ఇండిపెండెంట్ నిలబెడితే కూడా నువ్వు గెలుస్తావు అనే స్థాయికి తీసుకొచ్చినాం. యాడ్ చేసి నా ఫేస్ చేంజ్ చేసి అదంతా చేసి బ్లాక్ చేస్తే నేను నమస్తే అందరికీ, తెలంగాణ పల్స్కి స్వాగతం. నేను మీ గంధం రాజేష్. అయితే ఈరోజు మన చీఫ్ గెస్ట్ వచ్చేసి ఉప్పు సంతోష్ గారు. తెలంగాణ సామాజిక పోరాట సమితి అనే సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం కూడా అనేక కార్యక్రమాలు చేసి రాష్ట్ర అధ్యక్షులు, స్టేట్లో కూడా అనేక ఉద్యమాలు చేసుకుంటూ ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. అయితే సంతోషంతో చాలా మట్టుకు కూడా తెలంగాణ పల్స్ గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టింది. సో అంటే ఒక వైపు ఎమ్మెల్యేగా పోటీ చేసి బోధనలో ఎమ్మెల్యే అవుతాడు అని అనుకున్న టైంలోనే అన్న కొద్దిగా బీఆర్ఎస్లో పార్టీ చేయడం అలాంటివన్నీ జరిగినాయి. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే ప్రస్తుతం మన ఈ ఇంటర్వ్యూ కీలకంగా మారబోతుంది. సో ఖచ్చితంగా చూడండి, దయచేసి తెలంగాణ పల్స్కి సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఇంకా మరింత ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు కూడా ముందుగా. అలాగే మీకు జై భీమ్ జై పూలే అన్న. జై భీమ్ జై పూలే. ఈ జై భీమ్ జై పూలే అనే వర్డ్ నినాదము మీ నుంచే నేర్చుకున్నాం. వాస్తవమే. జై భీమ్ జై పూలే అంటేనే ఈ నిమ్న జాతి వర్గాల దేవుళ్ళతో సమానం కాబట్టి ఆ జై భీమ్ జై పూలే, చాలా మంది జై భీమే అంటారు, లేకుంటే జై పూలే అంటారు. అలా కాకుండా జై భీమ్ జై పూలే అనేది రెండు కళ్ళు లాంటివి. అది మన నిమ్న జాతుల మహానుభావులు వాళ్ళు కాబట్టి నేను ఎప్పుడైనా జై భీమ్ జై పూలే అనడం వల్ల మీతోటి కూడా అదే అనిపిస్తున్నా. అవునవునవును, ఈ నినాదం మీ నుంచి నేర్చుకుంది. థ్యాంక్ యూ. అయితే మనం యుద్ధాన్ని చేసే ముందు ఆయుధాలని రెడీ చేసుకున్నారా? 100% చేసుకున్నాను. ఇక యుద్ధం మొదలు పెడదామా? స్టార్ట్. ఉప్పు సంతోషాలు వ్యక్తిగత జీవితం గురించి చేసుకుంటే రాజకీయ ప్రస్థానం అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? తెలంగాణ సామాజిక పోరాట సమితి ఏర్పాటు చేయాలన్న ఆలోచన, ఆ సంకల్పం ఎందుకు వచ్చింది? నా వ్యక్తిగత జీవితానికి వచ్చి రాజకీయ జీవితానికి సంబంధించి ముడిపడ్డ విషయము, నేను 7th క్లాస్ 7వ తరగతి చదువుతున్న సందర్భంలోనే, మేము చదువుతున్న సందర్భంలో అంతా ప్రభుత్వ పాఠశాలలే ఉండేటి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు, ఎన్నికలు దాని పద్ధతి నేర్పే విధంగా ఈ స్కూల్లో కూడా ఎన్నికలు ఉంటుండే. ఓకే. ఆ దశలో నేను 7వ తరగతిలో గేమ్ సెక్రటరీగా నిలబడి గెలిచిన. ఓకే. 8వ తరగతిలో జనరల్ సెక్రటరీగా నిలబడి గెలిచిన. 9వ తరగతిలో ఉపాధ్యక్షుడుగా గెలిచిన. 10వ తరగతిలో నా ప్యానల్ మొత్తం యునానిమస్గా గెలిపించుకున్నా. మాకెవరు పోటీ లేకుండా యునానిమస్, నా టోటల్ ప్యానల్ యునానిమస్ చైర్మన్గా అయిన దశలో నాకంటూ అప్పుడున్న ఆ బాల్య దశలో రాజకీయము అనే శబ్దము, నా యాక్టివిటీ చూసి మా ఉపాధ్యాయులు అంటుండ్రి, భవిష్యత్తులో నువ్వు ఎమ్మెల్యే అవుతావు, నీ యాక్టివిటీస్ అట్లున్నాయి. అది ఎక్కడన్నా విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నా సొంత గ్రామం జానకంపేటలోనే 10th వరకు అక్కడే చదివిన. లోకలే. ఓకే. అప్పటి నుండి ఆ ఉపాధ్యాయుల అందరూ కూడా నా యాక్టివిటీ చూసి
నేను అప్పుడు స్టేజ్ మీద మాట్లాడే విధానము, స్టేజ్ స్పీచ్ ఇవ్వడము ధైర్యంగా, అంటే ఈ రోజుల్లో స్టేజ్ ఫియర్ ఉంటుంది కాబట్టి ఆ చిన్న వయసులోనే నేను చాలా అనర్గళంగా మాట్లాడి సమస్యల మీద, స్కూల్లో సమస్యల మీద మాట్లాడి, ఆ కలర్ వేయకపోతే నేను సొంతంగా డబ్బులు పెట్టుకొని కలర్ లేపించి, ఓకే. మళ్ళా మైక్ సెట్ లేకపోతే మైక్ సెట్ తెచ్చిన తర్వాత గ్రామ కమిటీ వారు వచ్చి మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అట్లా అప్పటి నుండే నాకు ఉద్యమం రూపంలో కానీ రాజకీయం రూపంలో కానీ నా మెదడులో వచ్చిన తర్వాత రాజకీయ బాట అనేది స్టార్ట్ అయింది. ఓకే ఓకే. అంటే ఈ టీఎస్పీఎస్ ఏర్పాటు చేయాలని ఎప్పుడు అనిపించింది ఈ క్రమంలో? యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ కానీ అట్లా ఆ సందర్భంలో కూడా ఎన్నికలు ఉండే, అప్పుడు కూడా చురుగ్గా ఎన్నికల్లో పాల్గొన్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ, నా మొదటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో గ్రామ స్థాయి అధ్యక్షులుగా, అలాగే మండల స్థాయి అధ్యక్షులుగా, అలాగే జిల్లా స్థాయి యువజన సంఘం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా, ఇలా నా ప్రయాణం కొనసాగుతున్న దశలో అప్పుడు మా గురువు, రాజకీయ గురువు పి. సుదర్శన్ రెడ్డి గారే ఉండే. అయితే నాకు ఒక దృఢమైన సంకల్పం ఏంటంటే అధికారంలో ఉండి ప్రజలకు దగ్గరయ్యి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం నా చిన్నప్పుడే ఉంది. ఓకే. అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది అది నేను చిన్నప్పుడే చూసిన. కాబట్టి నేను ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయాలనే సంకల్పం చిన్నప్పటి నుంచే, ఉపాధ్యాయులు చెప్పినప్పటి నుంచే నా మెదిలి నాకు ఎన్ని అవకాశాలు వచ్చినా నేను ఎమ్మెల్యేని చేయాలనుకొని అవకాశాలు వదిలేసి ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం అనే దాంట్లో నేను ఈ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్నా. సుమారు 30 సంవత్సరాలు. మొత్తం రాజకీయ ప్రస్థానం అంతా మీ కాంగ్రెసే? కాంగ్రెస్ అది కూడా సుదర్శన్ రెడ్డి గారి ద్వారానే కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఉన్నాము. చాలా రకాలుగా అతను కూడా నన్ను భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన అష్టలక్ష్మి కోడేరు పుష్కరిణి ఉంది మా జానకంపేట విలేజ్లో. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చైర్మన్గా నన్ను అపాయింట్ చేశారు. ఓకే. అపాయింట్ చేయడం వల్ల అక్కడి నుండి నా రాజకీయ జీవితము ఆ దేవుడితోటే మొదలైంది. అంటే ఒక పదవితో చైర్మన్గా అక్కడ నిస్వార్థమైన సేవ చేసి ఊలిపోతున్న ఆ ఆలయానికి ఒక గుర్తింపు తెచ్చి 3 గాలాలు, అంటే 365 రోజులు, అందులో ఒక 5 రోజులు 10 రోజులు తీస్తే, పండగలు తీస్తే మొత్తం మేస్త్రీలు కూలీలు అక్కడ ఉండేటట్టుగా చేసి దాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. దాంతో చుట్టుపక్కల మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఆకర్షితులై దానికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ తయారు చేసి అక్కడికి వస్తే ఆ భగవంతుని పూర్తిగా నమ్ముకొని అష్టముఖి కోనేరు, అంటే అష్టముఖి అంటే 8 ముఖాలు, 8 ముఖాలు అంటే ఓం శ్రీమన్ నారాయణాయ అనే పదాలను జోడించి ఆ దాంట్లో స్నానం చేసి నవధాన్యాలు, ఆ ప్రదక్షిణలో నవధాన్యాలని వేస్తూ స్వామివారిని దర్శించుకుంటే మీ అష్టనిద్రాలు పోతాయి అనేది ఒక సంకల్పం చేసుకొని దేవుడి పైన దాన్ని ప్రజలకు, భక్తులకు తెలియజేస్తూ కష్టపడి నేను స్వయాన నేను బస్సులకు పోస్టర్లు అంటించే, నేను ఎప్పుడు చైర్మన్గా భావించలే, భక్తుడుగా ఆయన సేవకుడిగా భావించి నన్ను నిస్వార్థ సేవ చేయడం వల్ల చాలా గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వచ్చిన దశలో సుదర్శన్ రెడ్డి అనబడే నా గురువు, ఆయన గురించి నేను వ్యతిరేకమేం చెప్పను, ఆయన వాస్తవంగా నాన్ కరప్టెడ్. ఆయన వర్గ భేదాలు వేరుండొచ్చు, రాజకీయ భేదాలు వేరుండొచ్చు, కానీ ఆయన నాన్ కరప్టెడ్ ఉండే. అట్లాంటి వ్యక్తి సడన్గా అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఆ ఆలయానికి ఉన్న భూమి 2 ఎకరాలు, సుమారు ఇప్పుడు 10 కోట్ల వర్తున్న ల్యాండ్ని అప్పుడు చేస్తే అది అడ్డుకొని అంతా ఆపిన తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత సుదర్శన్ రెడ్డి గారికి మా ప్రతి గ్రామంలో రాజకీయ శత్రువులు, రాజకీయ మిత్రులు, మన ప్రతిపక్షం పక్షం అన్నీ ఉంటాయి. అలాగనే మా ఊర్లో కూడా ఉండే.
మా దాంట్లో మా పార్టీలో కూడా ఉండే. ఓకే ఓకే. వాళ్ళు పోయి సార్ అది పేద ప్రజలకు ఇస్తే మంచిగుంటుంది అని చెప్పడంతో నేను దాన్ని అడ్డుకున్నా. ఓకే ఓకే ఓకే. సార్కి ఏం చెప్పారంటే సార్ మీ సురేష్ రెడ్డి కాలనీ పెడదామని. నేనేమన్నా అంటే మీరు సురేష్ రెడ్డి పెట్టుకొని ఇంకా మీ కొడుకుల పేర్లు పెట్టుకొని మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే ప్రభుత్వానికి సంబంధించిన భూమి మా జానకపూర్లో ఇప్పటికీ 100 ఎకరాలలో గుట్టలు అవి చెట్లు అన్నీ ఉన్నాయి. ఓకే అదే దాంట్లో చేసుకుంటా అని చెప్పిన. ఓకే. ఆయనకి ఏమైందంటే ఈగో ప్రాబ్లం. నేను చేసిన చైర్మన్ నా మాట వింటలేడని ఒక ఈగో ప్రాబ్లం వచ్చి వీళ్ళు కూడా నా వెనుక ఉన్న వ్యక్తులు కూడా నా మీద నాకు మంచి పేరు వచ్చింది. వాస్తవంగా నిజంగా దేవుడు ఆశీర్వాదం అక్కడి నుంచి నాకు అందినాయి. నాకు మంచి పేరు వచ్చింది. వేలలో జనం రావడము, ఆ చుట్టుపక్కల రాష్ట్రాల వ్యాప్తంగా పేరు రావడము, ఇది తట్టుకోలేక జీర్ణించుకోలేక సుధన్ రెడ్డి గారికి ఏదో చేయడం. దాంతో నేను చాలా దూరం, సుమారు 2004-05 ఓకే ఓకే ఆ టైంలో చైర్మన్ ఉన్నా నేను. అప్పుడే ప్రభుత్వం కొత్తగా గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్. అయితే నేను ఊరుకోలేదు. నేను చైర్మన్ దానికి, మీరు ముఖ్యమంత్రి అంతా మీరే ఉన్నప్పటికీ కూడా నేను చైర్మన్, నేను కాపాడాల్సిన బాధ్యత. దేవాలయానికి సంబంధించిన దేవాలయాలకు ఎవరో ఇచ్చిన దాతలు, ఆ ధూప నైవేద్యాల కొరకు ఇచ్చిన దాతలను కాబట్టి అమ్ముకొని పేదలకు పంచుతామంటే సరైనది కాదు, సమంజసం కాదు. అంటే పేదలకు వ్యతిరేకం కాదు, కానీ గవర్నమెంట్ స్థలాలు బాగున్నాయి అక్కడ ఇవ్వచ్చు. అయితే అప్పుడు సార్కు ఇగో హట్టయి నేను చేసిన చైర్మన్ నాకే ఉల్టా మాట్లాడుతున్నానని చెప్పేసి చాలా పెద్ద లెవెల్ ముఖ్యమంత్రి దాకా సమస్య పోయింది. నేను అడ్డుకున్నా. నేను ఆ భూమి దగ్గరికి సర్వేయర్లు వస్తే పెట్రోల్ రెడీ చేసుకొని డబ్బా వేసుకొని మా కార్యవర్గం అందరం నిలబడి అగ్గి వేసుకొని చచ్చిపోతే తప్ప దేవుడి భూమిని నేను ఇచ్చే ముచ్చట్లేదని చెప్పేసి పోరాటం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచే పోరాటం సంబంధించిన విధానము, ధైర్యము అన్నీ ఉన్నాయి. అట్లా దాంట్లో విజయం సాధించిన నేను. సాధించి ఇక్కడ కూడా నా పదవి విరమణ 2 సంవత్సరాలు ఇచ్చినప్పటికీ ఆ 2 సంవత్సరాలు సాధ్యమైన మట్టుకు ఆ ఆలయాన్ని చాలా లెవెల్గా అందరూ గుర్తింపు వచ్చేటట్టుగా తీర్చిదిద్దడం జరిగింది. అది భక్తుల ద్వారా. నేను చేసిన అని చెప్పట్లేదు, ఇక్కడ వాళ్ళ సహాయ సహకారాలు నా స్నేహితులు, బంధువులు ఇలా డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత అతను తట్టుకోలేక నన్ను తీసేసిండు. అప్పటి నుంచే నాకు ఆయనకు రాజకీయ విభేదాలు స్టార్ట్ అయ్యాయి. అంటే ఈ క్రమంలోనే టిఎస్పిఎస్ ఆవిర్భావం జరిగిందా? టిఎస్పిఎస్ అనేది పెట్టడానికి చాలా పెద్ద కారణం. నేను మా గ్రామంలో కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ స్టార్టింగ్లో, నేను స్కూల్ దశలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ మా బంధువులు, మా మిత్రులు అందరూ అందులో ఉంది. చాలా మటుకు అర్సపల్లి, జాన్కంపేట ఇట్లా వ్యాప్తి చెందిన దాంట్లో జాన్కంపేట కూడా కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ ఉండే. అందులో నేను కూడా కీలక భూమి ఆ దశలో రైతు కూలీ సంఘంలో చేరి రైతుల పట్ల, రైతులకు గిట్టుబాటు ధర కానీ, వాళ్ళ శ్రమ దోపిడీ కానీ, దానికి వ్యతిరేకంగా కానీ, వాళ్లకు ప్రోత్సహించడం కానీ, ఇలా పోరాటంలో భాగమై గ్రామంలో ముస్తదారులతో కొట్లాడము, డబ్బులు గ్రామానికి మీదకి ఇవ్వడము, వాళ్ళతో పోరాటం చేయడము, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా. ఈ రోజు కూడా నా పేరు ఎందుకు ఉందంటే నేను ఎక్కడ కాంప్రమైజ్ కాడు సంతోష్ అనేది అప్పటి నుంచి ఉంది. మొండిగా ఉంటాడు, ఎవరికి దేనికి ఆశపడాడు, మొండిగా ఉంటాడు, సాధించే వరకు ఇడిచిపెట్టాడు అనేది ఒక పేరు వచ్చింది నాకు. ఆ చిన్నప్పటి నుంచి ఆ బ్లడ్లో ఉంది. అదే దశలో ఏమైందంటే ఈ టిఎస్పిఎస్ అనేది నేను చాలా ప్రయాణంలో భాగంగా, నా చదువులో భాగంగా నేను చదివిన బుక్ల ద్వారా కానీ, లెనిన్ మార్క్సిస్ట్ సంబంధించిన కానీ, అవి కాకుండా సామాజిక సాధనలు, సామాజిక వర్గాల వేదన, ఇట్లా ఈ వర్గాల గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత ఈ వర్గాలకు, అన్ని వర్గాలకు అప్పటికీ నాయకత్వాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నాయి, ప్రత్యేక తెలంగాణ కూడా ఉన్నాయి. కాకపోతే బీసీ వారు బీసీ వాళ్ళ గురించి కొట్లాడము, ఎస్సీ వారు ఎస్సీ వారి గురించి కొట్లాడము, ఎస్టీ వారు ఎస్టీ వారి నుంచి కొట్లాడడం వల్ల ఇక్కడ సామాజిక వర్గాలు విడిపోవడం వల్ల
అగ్రవర్ణాలకు రాజ్యాధికారం దక్కుతుంది అనేది దేశవ్యాప్తంగా అదే గమనించిన నేను. గమనించిన తర్వాత దాంట్లో నుండి పెరియార్ రామస్వామి తమిళనాడులో జరిగిన పెరియార్ రామస్వామి ఉద్యమం కానీ, అలాగే ఉత్తరప్రదేశ్లో కాన్సీరామ్ గారు చేసిన ఉద్యమం కానీ తీసుకుంటే, నేను ఇక్కడ అగ్రవర్ణాలు వ్యతిరేకించడానికి చేయలేదు. నేను నా వర్గాలను ఏకం చేయాలంటే ఏం చేయాలా? ఎవరు దుకాణాలు వాళ్ళు పెట్టుకుంటే విడిపోయాం మనం. వర్గాలుగా విడిపోతే వాళ్ళకి అవకాశం వస్తుంది కాబట్టి ఈ వర్గాలను ఏకం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో అందరి దగ్గరికి, ఆర్ కృష్ణ దగ్గరికి, బెల్లయ్య నాయక్ దగ్గరికి, గద్దర్ అన్న ఉండే అప్పుడు చనిపోయిన పాప అతని దగ్గరికి, మిగిలిన చెరుకు సుధాకర్ దగ్గరికి, బీసీ శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి, అట్లనే మందకృష్ణ మాదిగ దగ్గరికి అందరినీ పోయి కలిసిన. అన్న మనము చేస్తున్న ఉద్యమాలు తమ తమ కులాల మీద చేస్తున్నాం కదా, రాజ్యాధికారం రావడానికి మనమే విడిపోతున్నాం కదా, మరి అలా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం కదా, మరి రాజ్యాధికారం అనే వర్డ్ మనం వాడడానికి హక్కు లేదు. సో రాజ్యాధికారం రావాలంటే మనం అందరం ఒకటి ఉండాలి అనే భావంతో నేను సామాజిక వర్గాలను ఏకం చేయాలనే ఒక తపన ఉందన్న నాకు. ఆ తపన కోసం మీ ఆశీర్వాదం కావాలా, మీరు అందరూ ఒకటి కంట్రీ, మనం ఒకటైతే రాజ్యాధికారం వస్తుంది అనే దశలో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు. కాకపోతే మేము ఆర్గనైజ్ చేస్తూ నువ్వు వదిలేసేదే మేము మీకేం చేయలేము. మా ఆర్గనైజేషన్ నేను కూడా అదే చెప్పిన, మీ ఆర్గనైజేషన్ మీకు ఉండని, మీరు చేస్తూ చాలా సుదీర్ఘమైన పోరాటాలు మీకు చిన్న కొడుకు లెక్క నేను, మీరు చేయండి, కాకపోతే మాకు మద్దతు ఇవ్వండి అని తెలపడం వల్ల అప్పుడు చాలా మద్దతు వచ్చింది. మద్దతు వస్తే టీఎస్పీఎస్ ఆర్గనైజ్ చేసి బోడుప్పల్లో పెద్ద మీటింగ్ చేసి అదంతా చేసి ఇది స్టార్ట్ చేసిన నేను 17లో స్టార్ట్ చేసిన. దానికి ఇంకొక కారణం కూడా ఉంది. నియోజకవర్గంలో సుదర్శన్ రెడ్డి ఒక్కడే తన ఏకాధిపత్యం నడుస్తున్న దశలో మేబీ 51 అనుకుంటా ఎలక్షన్ జరిగింది ఫస్ట్, 51, 55 మధ్య. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోధనలో అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం అగ్రవర్ణాల వ్యవస్థనే నడిచింది. అవును, అగ్రవర్ణాల వ్యవస్థలో కూడా ఏ వర్గాన్ని వదలకుండా బ్రహ్మిన్స్ గెలిచింది అక్కడ, చౌదరులు గెలిచింది అక్కడ, వైశ్యులు గెలిచింది అక్కడ, రెడ్డిలు గెలిచింది అక్కడ, లాస్ట్కు కమ్మలు గెలిచింది అక్కడ, లాస్ట్కు భూమరావు ఇప్పుడు ఉన్న కిషన్ రావు వాళ్ళ బ్రదర్ భూమరావు కూడా గెలిచింది అక్కడ. అందరూ గెలిచిండ్రు. మళ్ళీ ముస్లింలు ఎక్కువ ఉన్నారు కాబట్టి టూ టర్మ్స్ బషీరుద్దీన్ బాబు ఖాన్, 2 టర్మ్స్ షకీలు, అంతకుముందు ఒక అడ్వకేట్ ఉండే, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, అతను. అలా వాళ్ళ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారని ఆ రాజకీయ ఆలోచనతో వాళ్ళు మిగిలిన అగ్రవర్ణాలు. మేమేమన్నామంటే అక్కడున్న బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ చాలామంది ఉన్నారు, మైనార్టీలు ఉన్నప్పటికీ వాళ్ళని కాదని వీళ్ళే ఎందుకు పరిపాలన చేయాల్సి వస్తున్నది అనే దాని మీద కూడా ఒక నాకు మొదటి నా ఇంట్లో జరుగుతున్న అన్యాయం పై నుంచి ఈ ప్రయాణం రాష్ట్రం దాకా పోయి టీఎస్పీఎస్ అనేది ఒక వ్యవస్థ స్థాపించి అన్ని వర్గాలను ఏకం చేసే దశలో ఉన్నా నేను ఇప్పుడు. ఓకే, అంటే 2017లో స్టార్ట్ చేశారని చెప్పేసి అన్నారు. అంటే ఈ ఉద్యమ పార్టీ అంటే ఉద్యమం ఒక సంస్థ, దీన్ని ఏమన్నా 2018లో ఏదన్నా ఒక పొలిటికల్ పార్టీకి మద్దతు ఇవ్వడం అట్లాంటివి జరిగినాయి? యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను ఎందుకంటే నేను బయటకు రాలేదు ఇంకా. సుదర్శన్ రెడ్డిని వదిలేసి విభేదాలు వచ్చిన తర్వాత నేను నిజామాబాద్లో ఉన్నా, షిఫ్ట్ అయినా జాన్కంపేట నుండి. అప్పటికే విభేదాలు వచ్చిన తర్వాత నాకు గురువు, మా కులస్తుడు, పెద్ద మనిషి, పిసిసి ప్రెసిడెంట్, ఆయన సమక్షంలో ఆయనకు మద్దతు తెలపడము, ఆయన నన్ను చేరదీయడం జరిగింది. అతని గెలుపులో కానీ అతని మంచి చెడులో కానీ మాకు బాగా స్వామి దొరకడం. ఇక్కడ నిజామాబాద్లో బోధనకి ఎప్పుడు దూరం కాలేదు, ఎప్పుడు బోధనకు దూరం కాలేదు. రాజకీయ పరంగా వ్యక్తులతోటి టచ్లో ఉన్న శ్రీనన్న ఎమ్మటి ఉన్నప్పుడు కూడా రాజకీయ పరంగా మేము ఉన్నాం. ఎందుకంటే ఆ తర్వాత మధు యాష్కికి ఫస్ట్ టైం టికెట్ వచ్చినప్పుడు కూడా మేము అతన్ని గెలిపించడానికి మేము కీలక బాధ్యత పోషించడం. అదే కాకుండా
ఉప ఎన్నికలు వస్తే ఆగుళ్ళ మండలానికి ఇన్ఛార్జిగా ఉండి డిచ్పల్లిలో అన్ని మండలాల కంటే చిన్న మండలమైన దాంట్లోనే ఒక 4-5 వేల ఓట్ల అత్యధిక మెజార్టీ గెలిపి తీసుకురావడము, అక్కడ తెలుగుదేశము విపరీతమైన ప్రతి ఊర్లో ఎజెండాలు ఉన్న గ్రామాలను కాదని కాంగ్రెస్ని మెజార్టీ గెలిపిస్తే సీనన్న నన్ను భుజానికి తట్టి నిజమైన నాయకుడు రాను, భవిష్యత్తు ఉంది నీకు అని ఆశీర్వదించడం జరిగింది. అట్లా కాంగ్రెస్లో ఉన్నా. అంటే 18లో కూడా మీరు కాంగ్రెస్కి కాంగ్రెస్కే సపోర్ట్ చేసినాం, కాంగ్రెస్కి ఉన్నాం, కాంగ్రెస్కే సపోర్ట్ చేసినప్పటికి కూడా ఇక్కడ నేను టికెట్ ఆశించడం జరిగింది బోధన నుండి. నేను అప్పుడు అమెరికాలో ఉన్నా, అనుకోకుండా అమెరికాకు పోయినా. అమెరికా పోయి నేను టీఎస్పీఎస్ పెట్టిన తర్వాత నా స్థాపన, నాకంటూ నా బలహీనతలు నేను చూసుకోవాలి కాబట్టి నేను నా వ్యక్తిగతంగా నేను మా మున్నూరు కాపులు ఏకం చేస్తా ఫస్ట్. అవును, చూసినాం బోధనలో ఏకం చేసి వాళ్ళు సుమారు 35,000-40,000 ఓట్లు అక్కడ ఉన్నాయి ఇప్పటికి. బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపు. అక్కడ వాళ్ళని ఏకం చేసి మండల కమిటీలు, గ్రామ కమిటీలు చేసి ఒక స్టేట్ లెవెల్ నుంచి పిలిపించి పెద్ద సభ పెట్టి ఆ టైంలో చాలా మట్టుకు చేసిన తర్వాత కొంతమంది అరే కుల వ్యవస్థ నడిపిస్తున్నాడు, కుల వ్యవస్థ ఓట్లు వేస్తే గెలుస్తారా అనే దశలోనే కూడా ఈ సామాజిక వర్గాల వ్యవస్థను తీసుకొచ్చాం. సామాజిక వర్గాల్ని కూడా ఏకం చేయడంలో చాలా కీలక పాత్ర వహించడం. అప్పుడు అంబేద్కర్ మనమడైన రాజరత్న అంబేద్కర్ తీసుకురావడం జరిగింది. అవును, మంగళపాడులో చాలా పెద్ద ఎత్తున ఒక 10,000 మంది, సుమారు 10,000. ఆ రోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణ లేకపోతే యాక్చువల్గా అతను రావడానికి అంబేద్కర్ విగ్రహావిష్కరణ జానకంపేట లేదు, సెంటర్ ఆఫ్ ద పాయింట్ అది. అటు బాసర్ కానీ, ఇటు బాంబే హైవే కానీ, నిజామాబాద్ కానీ సెంటర్ పాయింట్ మాది. అక్కడ అంబేద్కర్ విగ్రహం లేదు. అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి అలా జాతరకు సంబంధించిన నిమ్న జాతరకు సంబంధించిన వ్యక్తులు నాకు ఎప్పటి నుంచో అంటుండ్రి పెడదామని. ఎవరో ఎందుకు పెట్టుడు, నేనే పెట్టిస్తా ఒక్కడిని, ఒక రాష్ట్ర అధ్యక్షుడు కానీ అన్న తర్వాత ఆ ఇనాగ్రేషన్కు చిన్నగా చేయదలుచుకోలే. ఏది చేసినా గుర్తింపు రావాలనే దాంట్లోనే చేసిన నేను. ఇప్పుడు జానకంపేటలో ఉన్న ఆ విగ్రహం పెట్టించినాం. అట్లనే మంగళపాడులో కూడా బాబు జగజీవనరావు మాల పంచుకున్నట్టు వ్యవహారం జరిగింది. మాదిగా సామాజిక మాల సామాజిక వర్గం అదే వాళ్ళు కూడా ఎందుకు నారాజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు జగజీవనరావు విగ్రహాన్ని పెట్టించడానికి వాళ్ళు పెట్టిస్తే దానికి సంబంధించిన టైల్స్ కానీ, దానికి సంబంధించిన రైలింగ్ కానీ అంతా చేసి మధ్యలో సెంటర్ పాయింట్లో ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో ఒక ఎడిపల్లి ప్రాంతంకి సంబంధించిన దాంట్లో అంబేద్కర్ని పిలిపించి అంబేద్కర్ మనమనం పిలిపించడం అనేది మాటలతో సమానం కాకుండా జనానికి బోధనకి రావడం కూడా ఫస్ట్ టైం మొదటి టైం. అప్పుడు ఏమైందంటే చాలా గుర్తింపు వచ్చింది, చాలా ప్రజలు దగ్గరైనరు. ఇండిపెండెంట్ నిలబడితే కూడా నువ్వు గెలుస్తావు అనే స్థాయికి తీసుకొచ్చినాం. టాక్ వచ్చింది. దానివల్ల నేనేం చేసిన, నేను అనుకోకుండా అమెరికా పోవడం వల్ల కేసీఆర్ ఇక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేయడము, ఇమ్మడి ఎలక్షన్ పెట్టడం అనేది జరిగిన తర్వాత, అవును 2019 నేను ఎంబడే అమెరికా వచ్చేసి నేను కూడా కాంగ్రెస్ పార్టీకి అప్లై చేసి. ఆ మూమెంట్ లో మీరు అమెరికా వెళ్ళినప్పుడు కూడా సోహెల్ అని మధ్యలో బ్లాక్ మెయిల్ బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నాడు, బ్లాక్ మెయిల్ చేసినప్పుడు వాస్తవంగా బ్లాక్ మెయిల్ అది నా ఫేస్బుక్ని హ్యాక్ చేసి నా ఫేస్ని చేంజ్ చేసి అదంతా చేసి బ్లాక్ చేస్తే నేను అమెరికాలో కలిసినాయని ఇది పద్ధతి కాదు అని సోహెల్ అక్కడ పోయి కలిసి అక్కడ తీసిన ఫోటో ఇక్కడ గ్రూప్ లో పెట్టి అని అట్లా చేసింది ఆయన. అప్పటికే నేను అతన్ని మందలించడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు హైకమాండ్. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి అనే మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ట్రై చేసింది, బీజేపీ బీఆర్ఎస్ నుంచి నేను ఎటువంటి ట్రై చేయలేదు. నేను అప్లికేషన్ పెట్టిందే కాంగ్రెస్లో పెట్టిన తర్వాత ఒక కొండ, సుదర్శన్ రెడ్డి అనేబడే ఒక వ్యక్తి కాదు, అతను ఒక కొండ అండి కొనడం అనేది మాటలు కాదు అని చెప్పారు వీళ్ళు. నా ప్రయత్నం నేను చేస్తా, వస్తే పోటీ చేస్తా, లేకపోతే చూద్దాం అనే దాంట్లో